నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ అఖిలపక్షం సమావేశమైంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్సభ, రాజ్యసభ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకారం అందించాలని ప్రభుత్వం రాజకీయ పక్షాల నేతలను కోరింది. పార్లమెంట్ ఎనెక్స్ లో జరిగిన ఈ సమావేశానికి పలు పార్టీల నేతలు హాజరయ్యారు. బీజేపీ నుంచి రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా హాజరు కాగా కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగాయ్, జైరాం రమేష్, ప్రవాద్ తివారీలు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఇక సమావేశాలు డిసెంబర్ 19వ తేదీ వరకు కొనసాగుతాయి. సమావేశాల్లో అణుశక్తి, ఉన్నత విద్య, కార్పొరేట్ చట్టం, సెక్యూరిటీల మార్కెట్ కు సంబంధించిన 10 కీలక బిల్లులను కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోపక్క 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. రేపటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ అఖిలపక్షం సమావేశమైంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్సభ, రాజ్యసభ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకారం అందించాలని ప్రభుత్వం రాజకీయ పక్షాల నేతలను కోరింది. పార్లమెంట్ ఎనెక్స్ లో జరిగిన ఈ సమావేశానికి పలు పార్టీల నేతలు హాజరయ్యారు. బీజేపీ నుంచి రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా హాజరు కాగా కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగాయ్, జైరాం రమేష్, ప్రమోద్ తివారీలు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఇక సమావేశాలు డిసెంబర్ 19వ తేదీ వరకు కొనసాగుతాయి. సమావేశాల్లో అణుశక్తి, ఉన్నత విద్య, కార్పొరేట్ చట్టం, సెక్యూరిటీల మార్కెట్ కు సంబంధించిన 10 కీలక బిల్లులను కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోపక్క 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నట్టు ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.